వారణాసి ఈ మూవీ గురించి వచ్చే ప్రతి అప్డేట్ ని చాలా ఇష్టంగా ఫాలో అవుతూ ఉంటారు ఫ్యాన్స్. రాజమౌళి యూజువల్లీ ఒక షూటింగ్ మొదలు పెడితే కొన్ని సంవత్సరాల పాటు అలా సాగదీస్తూ ఉంటారంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజమౌళి కెరియర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న మూవీ ఇది. రాజమౌళి అంటేనే చాలా గ్రాండియర్నెస్ ఉంటుంది. అంటే భారీగా సెట్స్ వేయడం కానీ, భారీ తారాగణం కానీ, లేకపోతే ఖర్చు పెట్టే విధానం కానీ ప్రతి ఒక్కటి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వారణాసి సినిమా షూటింగ్ కి కూడా ఆయన భారీగా ఒక సెట్ వేశారు. అయితే ఈసారి ఆయన వేసిన సెట్ ఏంటి అంటే ఒక పూల్. సో అండర్ వాటర్ షూటింగ్ నేపథ్యంలో భారీ చాలా పెద్ద పూల్ వేశారట. బట్ ఇక్కడ పూల్లో వాటర్ ఫిల్ చేయడానికి మాత్రం చాలా ఎక్కువ నీరు కావాల్సి ఉండడంతో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రాజమౌళి టీం ఒక స్పెషల్ లెటర్ ని రిక్వెస్ట్ ఫామ్ లో అక్కడ వాటర్ వర్క్స్ అధికారులకు అందించింది. ఆ లెటర్ లో చాలా స్పెసిఫిక్ గా 10,000 లీటర్ల నీరు కావాలి, అంటే మొత్తం 150 ట్యాంకులు కావాలని కోరారట. అంతేకాదు, బికాజ్ అది అండర్ వాటర్ షూటింగ్ కాబట్టి వాటర్ అంతా కొంచెం ప్యూరిఫై చేసి పంపించగలరా అంటూ ఆ లెటర్ లో పేర్కొన్నారట. సో మూవీ టీం ఉద్దేశం ఏంటి అంటే ఈ అండర్ వాటర్ లో జరిగే ఈ షూట్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్ సీన్ అని చెప్తోంది. అందుకనే ఇంత స్పెసిఫిక్ గా ఇన్ని లీటర్ల నీరు కావాలి, ఇలాంటి ప్యూరిఫైడ్ వాటర్ కావాలని కోరుతుంది. బట్ ఫైనల్లీ హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే లైక్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని రిజెక్ట్ చేసింది. బికాస్ దిస్ ఇస్ సమ్మర్, ఇది సమ్మర్, ప్రస్తుతం అంత నీరు మేము అందించలేము, ప్యూరిఫై చేసి మరి అందించడము దట్ ఓన్లీ ఫర్ షూటింగ్ అందించడం అంటే అది సాధ్యం కాని పని అంటూ తిరస్కరించింది. మరి నెక్స్ట్ రాజమౌళి టీం ఏం చేయబోతోంది, ఈ సీన్ ని ఎలా షూట్ చేయబోతోంది, ఎక్కడ షూట్ చేయబోతోంది, నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, అందరూ దీనిపైనే చూస్తున్నారు.